నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జరీ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు ఈ ఆర్థోస్కోపీ సర్జరీ అంటే ఏంటి, అది దానివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. ఆర్థోస్కోపీ అనేది కీహోల్ ఆపరేషన్ అండి. కీహోల్ ఆపరేషన్ అంటే ఒక చాలా చిన్న హోల్ చేసి ఒక జాయింట్ చుట్టూ కెమెరా ఒకటి పాస్ చేసి జాయింట్లో ఉన్న ప్రాబ్లం అంతా తెలుసుకోవడం అంటే డయాగ్నోస్టిక్ ఆర్థోస్కోపీ. ఫస్ట్ కెమెరా పాస్ చేసి చూడడాన్ని డయాగ్నోస్టిక్ ఆర్థోస్కోపీ అనేది అంటాం. ఈ ఆర్థోస్కోపీ ఏ కండిషన్స్లో చేస్తాం, ఏ జాయింట్స్లో చేస్తాం అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఏ జాయింట్లో అంటే ఆర్థోస్కోపీ బేసికల్గా మనకి పైన అప్పర్ లిమ్లో చూసినట్లయితే షోల్డర్ జాయింట్లో, ఎల్బో జాయింట్లో, రిస్ట్ జాయింట్లో మనం చాలా కండిషన్స్కి ఆర్థోస్కోపీ కీహోల్ ఆపరేషన్ చేస్తాం. షోల్డర్ జాయింట్లో మనం ప్రధానంగా చూసే ఆపరేషన్లు ఏంటి అంటే రొటేటర్ కఫ్ రిపేర్, రొటేటర్ కఫ్ టేర్ అనే సర్జరీకి ఆర్థోస్కోపీ సర్జరీ చేస్తాం. ఇదేంటి, చెయ్యి పైకెత్తడానికి ఇబ్బంది ఉండడము, లేదైతే ఎప్పుడైతే చాలామందిలో ఎల్డర్లీ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం, షోల్డర్ పైకి లిఫ్ట్ చేయడానికి, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళలో ఎవాల్యుయేట్ చేస్తే ఈ కఫ్ ఈ బోన్ పైన అతుక్కునే కండ చిరగడం వల్ల దానికి ఆపరేషన్ అవసరం పడుతుంది. అదే ఒక చిన్న కీ హోల్, ఒక 2-3 హోల్స్ త్రూ ఓపెన్ చేసే సర్జరీ కాకుండా దాని త్రూ కంప్లీట్గా సర్జరీ చేస్తాం. యంగ్ పేషెంట్స్లో షోల్డర్లో ఏంటంటే ఇన్స్టెబిలిటీ అని చూస్తుంటాం. ఎవరికైతే డిస్లొకేషన్స్ అవుతాయి, షోల్డర్ జాయింట్ తొలగిపోతుందో పక్కకి, వాళ్ళలో షోల్డర్ జాయింట్ పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే కండ చిరిగిపోతుందో ఆ కండని మళ్ళీ నార్మల్ పొజిషన్లో పెట్టడానికి ఉపయోగపడే సర్జరీస్ కోసం, ఇన్స్టెబిలిటీ సర్జరీస్ కోసం కూడా ఈ ఆర్థోస్కోపీ సర్జరీస్ చేస్తామన్నమాట. అలాగే ఎల్బో జాయింట్లో ప్రధానంగా ఈ ఆర్థోస్కోపీ సర్జరీలు ఎవరికి చేస్తామంటే ఎల్బో స్టిఫ్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి. ఏదైనా ఫ్రాక్చర్ అయింది, లేదంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల, లేదన్నా లూజ్ బాడీస్ ఉన్నాయి జాయింట్ లోపల, దానివల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి అన్నప్పుడు ఎక్కువగా ఓపెన్ చేయకుండా, లేదు క్యాప్సూల్ టైట్నెస్ బాగా పెరిగింది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది, సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో వీటన్నిటి వల్ల ఎల్బో స్టిఫ్నెస్ పెరిగితే కనుక ఎక్కువగా ఓపెన్ చేయకుండా ఓన్లీ ఒక 2-3 హోల్స్ త్రూ ఆ లోపల ఉన్న లూజ్ బాడీస్ని కానీ, లోపల ఉన్న అడేషన్స్ కానీ రిలీజ్ చేసి ఎల్బో మూమెంట్ ఇంప్రూవ్ చేయడానికి ప్రధానంగా ఎల్బోలో ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేస్తాం. అదే రిస్ట్ జాయింట్లో కూడా స్టిఫ్నెస్ గురించి చేయొచ్చు. ఆర్థరైటిస్లో కొంచెం ఆర్థరైటిస్ అంతా డెబ్రేట్ చేయడానికి చేస్తాము. ఇంకొకటి ఈ 2 ఎముకల మధ్యలో ఉండే లిగమెంట్ టీఎఫ్సిసి లిగమెంట్ అంటాం. సో ఆ లిగమెంట్ టేర్ అయినప్పుడు కూడా రిస్ట్ జాయింట్ ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా మనం ఇది ఫిక్స్ చేయొచ్చు. సో ఇలా ప్రధానంగా ఈ జాయింట్స్లలో అప్పర్ లింబ్లో అయితే కనుక ఆర్థోస్కోపీ ఇలా చేయగలుగుతాం. అదే మనం లోవర్ లింబ్కి వచ్చిన తర్వాత ఆర్థోస్కోపీ మనం హిప్ జాయింట్లో, నీ జాయింట్లో అండ్ యాంకిల్ జాయింట్లో కూడా మనం ఆర్థోస్కోపీ సర్జరీస్ అడ్వైజబుల్ అన్నమాట, చేస్తాం. హిప్ జాయింట్లో మెయిన్గా ప్రధానంగా ఇది కొంచెం రేర్లీ ఇండికేటెడ్ అనమాట. హిప్ జాయింట్కి అంటే ఇండికేషన్స్ ఎక్కువగా ఉండవు. ఉన్న ఇండికేషన్స్ ఏంటి అంటే లోపల ఏదైనా చిన్న కార్టిలేజ్ ఇంజురీ అయింది, దాన్ని మనం అడ్రస్ చేయాలి అన్నప్పుడు జాయింట్ ఎక్కడో లోపల ఉంటుంది, చాలా మజిల్స్ లోపల. సో అదంతా ఓపెన్ చేసి చేయడం ఇబ్బంది కాబట్టి కీహోల్ సర్జరీ ద్వారా మనం ఆ కార్టిలేజ్ ఇంజురీస్ని కానీ, ఇంపింజ్మెంట్ అంటాం, ఇంపింజ్మెంట్కి సంబంధించి అంటే ఇప్పుడు బాల్కి సాకెట్కి మధ్యలో ఏదైనా అడ్డుతుంది, బాల్ ఎక్కువగా గ్రో అవడమో లేకపోతే సాకెట్ ఎక్కువగా గ్రో అవడం లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వీటిని తొలగించడానికి మనం ఇంపింజ్మెంట్ సర్జరీస్ని అడ్రస్ చేయడానికి కూడా ఆర్థోస్కోపీ సర్జరీస్ చేస్తామన్నమాట. ఇంకా ఏంటి, కప్ చుట్టూ ఉండే లాబ్రమ్ అనే టిష్యూ, ఈ బాల్ని బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేసుకునే టిష్యూ టేర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి ఇలా హిప్ జాయింట్లో మనం ఆర్థోస్కోపీ చేస్తామన్నమాట. ఇంకా ప్రధానంగా ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే ఈ ఆర్థోస్కోపీ నీ జాయింట్లో ఎక్కువగా చేస్తాం ఆపరేషన్లు. నీ జాయింట్లో ఉన్న ఏ లిగమెంట్ ఆపరేషన్కైనా కానీ ఆర్థోస్కోపీ, ఏసిఎల్ లిగమెంట్, పీసీఎల్ లిగమెంట్, లాటరల్ కొలాటరల్ లిగమెంట్, మీడియల్ కొలాటరల్ లిగమెంట్, ఇంకా 2 ఎముకల మధ్యలో ఉండే మెనిస్కస్లలో టేర్ ఉన్నప్పుడు ఈ ఆర్థోస్కోపీ ద్వారా మనం అడ్రస్ చేస్తామన్నమాట. యాంకిల్ జాయింట్లో ఇండికేషన్స్ ఏముంటాయి అంటే మెయిన్గా ఆస్టియోకాండ్రల్ ఇంజురీ అంటాం, అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి పెయిన్ అవ్వడం యాంకిల్ మూమెంట్లో. సో వాటికి ఏం చేస్తాం, డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని క్లీన్ చేసి అక్కడ వేరే కాండ్రో ఫిల్లర్స్ అంటాం, కార్టిలేజ్ని ఫిల్ చేయడానికి చేసే ఆపరేషన్స్, ఏదైనా లూజ్ బాడీస్ని రిమూవ్ చేయడానికి, స్టిఫ్నెస్ ఉన్నప్పుడు అడేషన్స్ని రిమూవ్ చేయడానికి ప్రధానంగా యాంకిల్ ఆర్థోస్కోపీ అనేది అడ్వైజబుల్ అన్నమాట. సో ఇలా ఈ ఆర్థోస్కోపీ అనేది ఎనీ జాయింట్, మనము ఏ జాయింట్లో అయినా కానీ యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అండ్ ప్రధానంగా ఎక్కువగా మనం ఆర్థోస్కోపీ సర్జరీలు అనేవి షోల్డర్ జాయింట్లో, నీ జాయింట్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. నీ జాయింట్లో అయితే మ్యాక్సిమం సర్జరీస్ అనేవి స్పోర్ట్స్ ఇంజురీస్, యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి నీ జాయింట్ సర్జరీస్ ఎక్కువగా అవసరం పడతాయి. ఏసీఎల్ అనేది దానిలో చాలా ప్రధానంగా ఈ ఆపరేషన్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది. అలాగే షోల్డర్కి వస్తే స్పోర్ట్స్ ఇంజరీస్లో, క్రికెటర్స్లో కానీ, ఓవర్ హెడ్ థ్రోవర్స్లో స్లాప్ టేర్స్ అని వింటూ ఉంటాం ఎక్కువగా. ఆ స్లాప్ రిపేర్స్ ఆర్ డిస్లొకేషన్స్కి చేసేవి యంగ్స్టర్స్లో చేస్తూ ఉంటాం. సో ఈ ఆర్థోస్కోపీ అనేది చాలా కీ హోల్ సర్జరీ. దీనివల్ల ఏంటంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కువగా మార్బిడిటీ అంటాం, పేషెంట్స్కి ఎక్కువగా ఇబ్బంది లేకుండా సర్జరీ అనేది ఒక పెద్ద ఇన్సిషన్ త్రో చేసినప్పుడు నొప్పి ఇదంతా ఉంటుంది కదా, ఆ నొప్పి అంతా ఎక్కువగా లేకుండా రికవరీ ఫాస్ట్గా ఉండేలాగా చేసేదే ఈ ఆర్థోస్కోపీ సర్జరీ అన్నమాట.